నా లైఫ్‌లో నేను తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటో తెలుసా? థట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఇండియా అట్ ఎనీ కాస్ట్ ఆర్ ఈవెన్ క్లోజర్ టు మై పేరెంట్స్. మన సొసైటీ చాలా క్యాజువల్‌గా చెప్పేస్తుంది దట్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఈవెన్ పేరెంట్స్ దగ్గరలో ఉండాల్సిన బాధ్యత ఓన్లీ బాయ్స్‌దే అని. ఇటువంటి ఐడియాలజీ నాకైతే కొంచెం విరుద్ధమే. దో పేరెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా, వాళ్ళని నేను చూసుకోకపోయినా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నాది కాకపోయినా, వాటెవర్ ద సిట్యుయేషన్స్, వాటెవర్ ద సర్కమ్‌స్టాన్సెస్ మే బి. బట్ నాకు వాళ్ళ దగ్గరలో ఉండాలి అని ఎప్పుడూ అనిపిస్తుంది. ద క్లోజర్ ద బెటర్. లైక్ లిటరల్లీ కొడుకుని, కూతుర్ని ఈక్వల్‌గా వాళ్ళు చూసుకుంటారు. ఇన్‌ఫాక్ట్ డాటర్స్‌ని ఇంకా ఎక్కువగానే అపురూపంగా చూసుకుంటారు. అలాంటిది నేను మ్యారేజ్ చేసుకుని వాళ్ళకి దూరంగా బతకడమే నాకు కష్టం. ఇంకా వేరే కంట్రీకెళ్ళిపోతే నేనైతే ఆ థాట్‌ని భరించలేకపోయాను. అందుకే మై ఫస్ట్ చాయిస్ వాస్ టు బీ ఇన్ ఇండియా ఆర్ ఈవెన్ క్లోజర్ టు దేర్ ప్లేస్. ఐయామ్ నాట్ టెల్లింగ్ దట్ దోస్ హూ వెంట్ ఫార్ డజంట్ లైక్ దేర్ పేరెంట్స్. వాళ్ళ కేర్ లేదు అని చెప్పట్లేదు. వాళ్ళకి ఇంకా ఉంటుంది. మేబీ సిట్యుయేషన్స్ అలా జరుగుంటాయి. ఇన్ మై కేస్ స్టార్స్ గాట్ అలైన్డ్. దట్స్ ఇట్. నేను ఒక్కటే అనుకునేదాన్ని. నా పేరెంట్స్ కి ఏమన్నా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను అక్కడ లేకపోతే నా లైఫ్ కే అర్థం లేదనిపించింది. సో అప్పుడే డిసైడ్ అయ్యి నేను మా పేరెంట్స్ కి ఎప్పుడు యాక్సెసిబుల్ గా ఉండాలని. వాళ్ళ ప్రతి మైల్ స్టోన్ ఆర్ అకేషన్ లో నేను వాళ్ళ పక్కన ఉండాలని. దట్ వాస్ ద రీజన్. నాకు ఎన్ని ఎన్ఆర్ఐ సంబంధాలు వచ్చినా ఐ ఇగ్నోర్డ్ ఇట్ అండ్ ఐ థింక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ టు. అండ్ గర్ల్స్ హు ఆర్ ఫార్ అవే టు దేర్ పేరెంట్స్, don't feel bad or don't get disappointed. Video calls, one day deliveries, and with flights that are so accessible. I know మీరు నాకంటే ఎక్కువగానే అవైలబుల్ గా ఉండుంటారు. నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు who got settled in US and UK. No girl wants to be far from their place. At least కొంచెం ట్రై అయితే చేయాలి. Who knows? నాలానే మీకు కూడా స్టార్స్ అలైన్ అవ్వచ్చు.